సూపర్ 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 మామూలుగా లేదు అసలేని. కళ్యాణ్ గారు అసలు ఇలా తీస్తారని అనుకోలేదు. ఓ రేంజ్ లో చూపించండి. అసలే ఫైట్స్ అయితే ఓ రేంజ్ లో ఉన్నాయి. సినిమా కూడా సూపర్ సూపర్ డూపర్ హిట్. అసలేని అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి కళ్యాణ్ గారు. మొత్తం కళ్యాణ్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఓ రేంజ్ లో ఉన్నదండి. అయ్యి బాబు కొల్లగొట్టిన సాంగ్ అయితే మొత్తం కొట్టి పడేసిండు. జై జనసేన, జై పవర్ స్టార్. సూపర్ సూపర్ హిట్. చాలా బాగుంది. జై కేవల్ దాదా వచ్చేసి నీకు ఇంకా ఎక్సలెంట్ గా ఉంది. ఎక్సలెంట్. ఇప్పుడే గుడ్. బాగుంది. అన్న ఒక చార్మినార్ సీన్ ఫైట్ ఉంటది, దానికోసం ఒక 100 టైమ్స్ రావచ్చు సినిమాకి. అసలు ఆ విజువల్స్ గానీ ఎంత బాగున్నాయంటే అసలు ఎట్లయితే చూపించో పవన్ కళ్యాణ్ అట్లా చూపించొదిలేసిండు. వేరే ఉంది అసలు చార్మినార్ ఫైట్. అసలు ఇంకా సెకండ్ హాఫ్ గురించి వెయిట్ చేస్తున్నాం మేము. అసలు ఇంకేమైతుంది సెకండ్ హాఫ్ అని చెప్పి చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం మేము. జై జనసేన, జై పవర్ స్టార్, జై హింద్. వీర తాండవం, వీర బెప్పులి, వీర తాండవం, వీర బెప్పులి. కల్తూ అన్న కోహినూర్ కోసం బయలుదేరండి. చాలా బాగున్నాయండి. ఇప్పుడు కళ్యాణ్ గారి సినిమాలో ఇలాంటి స్టెప్స్ ఎప్పుడు చూడలేదు. ఎరగా తీసేయండి. కళ్యాణ్ గారి ఎంట్రీ గాని, నిధి అగర్వాల్ ఎంట్రీ గాని చింపేసింది బ్రో. అసలు మామూలుగా లేదు. ఓన్లీ కళ్యాణ్ గారి వల్లే ఉంది బ్రో. భాగ్యలక్ష్మి దేవత గురించి ఇచ్చారు బ్రో లాస్ట్ లో. అంటే అంతా మన డివోషనల్ గా మంచిగా అనిపిస్తుంది. అంటే భాగ్యలక్ష్మి దేవత గురించి చిన్న బొమ్మ పెట్టి మంచిగా ఇచ్చాడు. అది అంటే చరిత్రలో మర్చిపోయింది కూడా దీన్ని చూపించాడు క్లారిటీగా. అది బాగా నచ్చింది. కోవిందుల కోసం వెళ్ళాడు. క్లైమాక్స్ చూసి మళ్ళీ చెప్తాము. సూపర్ సూపర్ సూపర్. చాలా బాగుంది బ్రో. ఎక్స్ట్రాడనరీ. సూపర్ సూపర్. ఇప్పటి నుంచి ఓజీ కాదు, వీరా వీరా వీరా. బాగుందన్న. పవన్ కళ్యాణ్ యాక్షన్ బాగా చేసాడు. సాంగ్స్ కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ. బాగుంది మూవీ. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ అయితే మామూలుగా లేదు. చాలా బాగుంది. చాలా బాగుంది. సిరీస్ కానీ ముఖ్యంగా కీరవాణి గారు బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్లో కొట్టారు అన్న. చాలా చాలా బాగా కొట్టారు. సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నాం. చాలా చాలా బాగుండబోతుంది. అందరు ధైర్యంతో ఉండండి. కొడుతున్నాం అంతే. ఫైట్ సీన్స్ అన్న నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. చూడబోతున్నాం. సెకండ్ హాఫ్ లో చూడబోతున్నాం. చాలా చాలా బాగుండబోతుంది. సెకండ్ హాఫ్ అయితే మాట్లాడుకుందాం. చాలా బాగుంటుంది. ఇప్పుడు సినిమాలు చేయాలంటే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ హాఫ్ ఇంకా బాగుంటది. అసలు ఏం నచ్చింది ఫస్ట్ హాఫ్ లో అంటే ఓల్డ్ సిటీ సంబంధించింది చాలా చాలా బాగుంది. దానికి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ టైం నెక్స్ట్ పార్ట్ చూస్తే అర్థమవుతుంది. నాకైతే నచ్చింది బ్రో. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది బ్రో. అసలు సినిమా అరాచకం. అసలు ఎక్స్పెక్టింగ్ అన్ఎక్స్పెక్టెడ్. హైలైట్ ప్రతిదీ హైలైటే. పవన్ కళ్యాణ్ కనిపించిన సేపు హైలైటే. అసలు నాకు అరిచి నోరు గొంతు పోయింది.
చెప్పలేకపోతున్నా కానీ సూపర్ ఉంది సినిమా. విల్ ఎంజాయ్ డెఫినెట్లీ. ఎలా అనిపించింది? సూపర్. డిప్యూటీ సీఎం కాదు, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. స్టార్ కన్నా మించిన స్టార్ ఎవ్వరు లేరు. పవర్ స్టార్ సినిమా అంటే పవర్ఫుల్ ఉంది. సినిమా బ్లాక్ బస్టర్. ఫైట్ అన్న, ఫైట్ హైలైట్. ఫస్ట్ హాఫ్ అయితే మాకు చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ కానీ ఫైట్లు కానీ బ్యాక్గ్రౌండ్ ఎక్సలెంట్ గా ఉంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. బాగుందన్న, సూపర్ ఉంది సినిమా. పేరెట్టి పని ఏమి తెలియదు. ఫైట్లు పవన్ కళ్యాణ్ చూసుకోవసరం లేదన్న, ఇంకా ఆల్రెడీ సూపర్ సూపర్ హిట్. ఎలా ఉంది ఫస్ట్ హాఫ్? సూపర్ సూపర్ సూపర్. మేడం ఎలా ఉంది? భయ్య ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? బాగుందన్నా, సూపర్. మా వాడు బాగా చెప్తాడు. బాగుందన్న, బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, సెకండ్ హాఫ్ చూడాలి కదా. చాలా ప్రతి సీన్ హైలైట్ ఉంది. ఎక్కడ చాలా బాగుంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకా బాగా వస్తుంది అనుకుంటున్నాము. అవును, సెకండ్ హాఫ్ అదిరిపోద్ది. అందరికైనా చాలా బాగుంటుంది అనుకుంటాం. రికార్డ్స్ అని రికార్డ్స్ ఎప్పుడు పగులుతానే ఉంటాయి అని. అన్న ఎలా అనిపించింది ఫస్ట్ హాఫ్? ఫస్ట్ హాఫ్ హైలైట్ అన్న. ఎలివేషన్, ఒక్కొక్క ఎలివేషన్ ఎట్లుందంటే మైండ్ బ్లోయింగ్. సూపర్ అంటే సూపర్. ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు కెరీర్ లో చూడలేదు అలాంటి ఎలివేషన్స్. హైలైట్ అంటే చాలా హైలైట్. సూపర్ ఉందన్న. నా మూవీ స్టార్ట్ అయిందన్న. యాక్షన్. దానికి ఎలా అనిపించింది హరిహర వీరమల్లు మూవీ? అన్న పిచ్చెక్కేసిందన్న ఫస్ట్ హాఫ్ మాత్రం. అన్న పవన్ కళ్యాణ్ ఎంట్రీ మాత్రం అన్న భలేగా ఉందన్న. సినిమా చూడండి అన్న, మీకు ఫస్ట్ హాఫ్ లో బూస్ బంప్స్ వచ్చేసా అన్న. అసలు కూర్చున్న చైర్లో మాత్రం నించొని ఊగేసాం మొత్తం. అన్న పాట మాత్రం భలేగా ఉందన్న. మీరు వినండి అన్న, మా ఆడియన్స్ కాదు, మీరు వెళ్ళండి. హీరో అని ఎరగొట్టేసాడన్న. మ్యూజిక్ మాత్రం, పవన్ కళ్యాణ్ డాన్స్ మాత్రం పిచ్చెక్కిచ్చేసిందన్న. అసలు అలా వేస్తాడని అనుకోలేదన్న. డిప్యూటీ సీఎం మరి అది వదిలేసి మరి ఈ సినిమాకి వచ్చి ఇలా చేస్తాడని అస్సలు కళ్ళ కూడా అనుకోలేదన్న. సినిమా మాత్రం పిచ్చ పీక్స్ అన్న. సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేయండి గాయస్. సెకండ్ హాఫ్ కోసం మళ్ళీ వస్తాం మీ ముందు. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది, అందరూ సెకండ్ హాఫ్ చూడటానికి వెళ్ళిపోతున్నారు. చాలా అంటే చెప్పినంత వరకు అదిరిపోయింది, మామూలుగా లేదు అయితే అని చెప్తున్నారు. ఇక సెకండ్ హాఫ్ కూడా చూసిన తర్వాత దద్దరిల్లి హిట్ కొట్టిన తర్వాత మనం మళ్ళా రివ్యూ తీసుకుందాం. అంతవరకు స్టేట్ యూన్ తెలుగు 7 AM.